ఇంగ్లాండ్తో తొలి టెస్టులో ఓటమి పాలైన టీమిండియా ఇప్పుడు రెండో టెస్టుకు సిద్ధమవుతుంది. ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నం వేదికగా జరగనున్న రెండో టెస్టులో ఎలాగైనా గెలిచి కంబ్యాక్ ఇవ్వాలని రోహిత్ సేన భావిస్తుంది. అయితే ఈ టెస్టు ఆరంభానికి ముందే భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయం కారణంగా దూరమయ్యారు. దీంతో రెండో టెస్టుకు సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్లను సెలెక్టర్లు భారత ప్రధాన జట్టులోకి చేర్చారు. అయితే రెండో టెస్టుకు కేఎల్ రాహుల్ దూరం కావడంతో మధ్యప్రదేశ్ ఆటగాడు రజిత్ పాటిదార్ టెస్టు క్రికెట్ లోకి అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. తొలి టెస్టుకు బెంచ్కే పరిమితమైన పాటిదార్ వైజాగ్ టెస్టుకు మాత్రం తుది జట్టులోకి తీసుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. పాటిదార్ కు దేశవాళీ క్రికెట్ లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఇప్పటి వరకు 55 మ్యాచ్లు ఆడిన పాటిదార్ 4000 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 12 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇకపోతే జడేజా స్థానంలో సౌరభ్ కుమార్ లేదా వాషింగ్టన్ సుందర్లలో ఒకరికి ఛాన్స్ దొరకవచ్చు. ఈ ఇద్దరు ఆల్రౌండర్లు కావడంతో తుది జట్టులో ఎవరిని ఎంపిక చేస్తారనేది చూడాలి. అయితే సొంత గ్రౌండ్ ఉప్పల్లో సిరాజ్ తేలిపోయిన విషయం తెలిసిందే. ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. అలాగే దారుణంగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో రెండో టెస్టులో అతన్ని తప్పించి ముఖేష్ కుమార్ కు అవకాశం ఇచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక మొదటి టెస్టులో తేలిపోయిన శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్లకు మరోసారి ఛాన్స్ ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక అంచనా ప్రకారం టీమిండియా తుది జట్టు ఇలా ఉండే అవకాశం ఉంది. రోహిత్ శర్మ, శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, రజత్ పాటీదార్, కేఎస్ భారత్, సౌరభ్ తివారీ లేదా వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా.